ఎవరికీ చిక్కకుండా కొత్త స్కాములు చేయటం ఒక ఎత్తు, గత ప్రభుత్వంలో జరిగిన స్కాముల నుంచి వందల వేల కోట్ల రూపాయల సంపాదించడం మరొక ఎత్తు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఇప్పుడు పాత స్కాముల నుంచే వందలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతుంది. ఇది చాలా తేలికైన మోడల్ కూడా. ఎవరో చేసిన స్కామ్ని విచారణ లేకుండా, చర్యలు లేకుండా పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున లబ్ధి పొందటమే ఈ ప్లాన్. పలు కీలక అంశాల్లో, కీలక ప్రాజెక్టుల్లో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఇది బాగా అమలవుతుందనే ఈ మోడల్ బాగానే వర్కౌట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అడావుడి చేసిన కీలక అంశాలను వదిలేయటమే కాకుండా ఇప్పుడు అంతా గప్చుప్ అన్న చందంగా సాగుతుంది. వైసీపీ హయాంలో అప్పుడు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి వైజాగ్ కేంద్రంగా భారీ ఎత్తున ల్యాండ్ స్కామ్కు పాల్పడినట్లు ఆరోపణ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఆయన తనకు తెలిసిన ముందస్తు సమాచారం ఆధారంగా వైజాగ్లోని ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి అసైన్మెంట్ ల్యాండ్స్ సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా ఇదే అంశంపై సంచలన ఆరోపణ చేశారు. అది కూడా జవహర్ రెడ్డి సీఎస్గా ఉన్న సమయంలోనే మూర్తి యాదవ్ ఆయన ల్యాండ్ డీల్స్ గురించి మీడియా సాక్షిగా మాట్లాడారు. ఈ ఆరోపణలు తోసిపుచ్చిన జవహర్ రెడ్డి మూర్తి యాదవ్కు లీగల్ నోటీసులు ఇస్తానని, కఠిన చర్యలు తీసుకుంటానంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆయన సీఎస్గా ఉన్న సమయంలోనే ఇదంతా చేశారు. కానీ మూర్తి యాదవ్కు మాత్రం నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ అంశంపై తర్వాత మౌనాన్నే ఆశ్రయించారు ఆయన. దీంతో జవహర్ రెడ్డి ల్యాండ్ స్కామ్ నిజమే అనే చర్చ అప్పట్లోనే అధికార రాజకీయ వర్గాల్లో సాగింది. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా తాము అధికారంలోకి వస్తే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం, సిట్ ద్వారా విచారణ జరిపిస్తామంటూ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఏడాదిన్నర దాటినా కూడా వైజాగ్లో భారీ ఎత్తున జరిగిన ఈ ల్యాండ్ గోల్మాల్పై ఇప్పటికీ మౌనాన్నే ఆశ్రయిస్తుంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారనే అంశం మరోసారి తెర మీదకు వచ్చిందనే చెప్పాలి. టీడీపీ నాయకుల్లో కూడా ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఒక ఐఏఎస్ అధికారి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించేలా వైజాగ్ లాంటి జిల్లాలో భారీ ఎత్తున ల్యాండ్ స్కామ్ పాల్పడితే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పచ్చు. తెర వెనుక జరిగిన డీల్స్ కారణంగానే అధికారంలో ఉన్న పెద్దలు ఇప్పుడు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని మౌనాన్ని ఆశ్రయించడానికి వెనుక ప్రధాన కారణం కూడా ఇదే అని చెప్తున్నారు. భూములకు సంబంధించి ఎవరైనా సరే అక్రమాలకు, స్కాములకు పాల్పడితే సహించేది లేదని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు మాత్రం గత వైసీపీ హయాంలో సాగిన జవహర్ రెడ్డి అక్రమాలపై మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కీలక బాధ్యత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, జనంలోకి బలంగా తీసుకెళ్లింది కూడా జనసేనకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవే అని చెప్పాలి. అంతేకాదు అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి నుంచి మూర్తి యాదవ్ పలు సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే మూర్తి యాదవ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన దగ్గర ఉన్న ఆధారాలు బహిరంగ పరుస్తానని, లేకపోతే జవహర్ రెడ్డి కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ చెప్తానంటూ అప్పట్లో ఆయన మీడియా సాక్షిగా వెల్లడించారు. సీఎస్గా పనిచేసిన ఒక వ్యక్తి బినామీల పేరుతోటి, అది కూడా వందల ఎకరాలు సమీకరించడం అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరగలేదనే చర్చ ఐఏఎస్ సర్కిల్స్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ అసైన్మెంట్ భూములను అమ్ముకోవడానికి అనుమతిస్తూ చట్టం చేసింది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న జవహర్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో అప్పటికే వైసీపీ సర్కార్ వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కీలక మండలాల్లో జవహర్ రెడ్డి చక్రం తిప్పి బినామీల పేర్లతో భారీ ఎత్తున ల్యాండ్ డీల్స్ చేసినట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఉమేష్ త్రిలోకులు అనే వాళ్ళు జవహర్ రెడ్డి తరపున ఈ అసైన్మెంట్ భూముల దందా జరిపించినట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం 800 నుంచి దగ్గర 1000 ఎకరాల వరకు ఉండొచ్చని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇంత పెద్ద భారీ ల్యాండ్ స్కామ్ జరిగినా కూడా అంత మౌనాన్ని ఆశ్రయిస్తున్నారంటే దీని వెనుక భారీ కథే నడిచి ఉంటుందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జవహర్ రెడ్డి ల్యాండ్ స్కామే కాకుండా గత వైసీపీ హయాంలో సాగిన పలు స్కామ్స్ను కీలక నేతకు చెందిన కిమ్ అండ్ టీమ్ సెటిల్మెంట్స్ చేయడంతో పాటు ఎవరి వాటాలు వాళ్ళకు పంపుతున్నారని, అందుకే ఇప్పుడు అన్ని సైలెంట్ అయిపోయాయనేది ఎక్కువ మంది టీడీపీ నేతలు చెప్తున్న మాట. అందుకే బహిరంగంగా మాట్లాడిన ఈ అంశాలపై కూడా ప్రస్తుతం అంతా సైలెన్స్గా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.